హాయ్ అండి. నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ పకోడీ అయితే తయారు చేస్తున్నానండి. అయితే మా పిల్లలు అన్నారమ్మా ఏదో ఒకటి చెయ్యమ్మా అన్నారని నేనైతే మిల్ మేకర్ పకోడీ చేద్దాం కదా తింటారు పిల్లలైతే అనేసి ఇవైతే వేడి నీటిలో వేసి కడిగి అవి గట్టిగా పిండేసి ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసి వేడి నీటిలో వేసి కడిగి మనం గట్టిగా పిండాలండి వాటిని వాటర్ లేకుండా. దాంట్లోకి వేసే పదార్థాలు ఏంటంటే శనగపిండి అండి, శనగపిండి, కార్న్ఫ్లవర్ అండి ఒకటి, అది కార్న్ఫ్లవర్. మళ్ళీ అందులోకి ఫుడ్ కలర్ ఒకటి వేసుకోవచ్చండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేకపోతే వద్దండి. అవి వేగినప్పటికీ అలాగే గోల్డ్ కలర్లో రెడ్ కలర్లోకి వస్తాయి. ఇవ్వండి కారం, సాల్ట్, మిల్ మేకరు పట్టుకుని వెళ్ళి నేను అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మిల్ మేకర్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మనమైతే శనగపిండి అయితే కలుపుకోవాలండి. దానికి తగినంత తీసుకోవాలి, మనం మిల్ మేకర్స్ బట్టి మనం తీసుకోవాలి. శనగపిండి వేసానండి. తర్వాత కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను, అది కూడా తగినంతే వేసుకోండి. కార్న్ఫ్లవర్ వేసాను. తర్వాత నేనైతే ఫుడ్ కలర్ అయితే ఎక్కువ వేయలేదండి, నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను, తగినంత వేసుకోండి. ఫుడ్ కలర్ కూడా నేనైతే ఎక్కువ ఏమి వేసుకోలేదు, కొంచెమే వేసుకున్నానండి. అసలు వేయకపోదాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే లైట్గా వేసాను. ఫ్యాన్ వేసేసి ఉందండి, దానివల్ల ఏంటంటే అది గాలికి ఎగిరిపోతుంది అనమాట. మా అబ్బాయిని ఫ్యాన్ ఆపమన్నా ఆపలేదాడు. అందుకని ఏంటంటే నేను అందుకే నా ఫేస్ అలా పెట్టాను. కారం అది ఎగిరిపోతుందని ఫ్యాన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయలేదు వాడు. అలా అయితే కారం అయితే కలుపుకున్నానండి. ఫుడ్ కలర్ అయితే చాలా తక్కువ వేసానండి, నేను ఫుడ్ కలర్ చాలా తక్కువ వేసాను. అది ఉంది కదా అని వేసాను, కానీ అయితే అసలు అది వేసుకునే అవసరం లేదు. అది ఎందుకంటే కారం వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆ కలర్ అన్నది వస్తుంది. ఎక్కువ పడిపోయిందండి ఒకసారి, తర్వాత అయితే నేను తీసేసాను. చూడండి, కొంచెం వేసుకున్నాను. అలా అయితే నేను మొత్తం అయితే కలుపుకున్నానండి, వాటర్ వేసి. అందులో బాగా అంటే వాటర్ ఎక్కువ వేయకూడదండి, దానికి దగ్గరగా ఉన్నట్టు వేసుకోవాలి. ఎక్కువైతే వాటర్ వేసుకుంటే మనకి అదన్నది పకోడీ అన్నది నీట్గా రాదు. ఆయిల్లో ఏంటంటే చిటపటలాడి మీదకి వచ్చేస్తుంది. లైట్గా మనం వాటర్ చేతికి అలా వేసుకొని అలా తడుపుకోవాలి అంతే. అవి జస్ట్ అలా కలుపుకోవాలి. అలా అయితే నేనైతే మిల్ మేకర్ పకోడీకి ప్రిపేర్ చేసుకున్నానండి. హాట్ ఫుడ్ అయితే మేము ఇంట్లో ఎక్కువైతే యూజ్ చేయమండి. అసలు ఎక్కువ శాతం ఈ సమ్మర్ వస్తే జ్యూసులని, ఫ్రూట్స్ అని ఇవే తీసుకుంటాం. కాకపోతే ఇవాళ నేను పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. పులిహోర అయితే వద్దు, మొన్నే పులిహోర చేసావు కదా, నాకు పులిహోర అయితే వద్దన్నారు మా పిల్లలు. ఇంకేం చేయాలని ఆలోచిస్తే మిల్ మేకర్ పకోడీ అయితే ట్రై చేద్దాం అనిపించింది. అందుకనే నేను ఈరోజు అయితే మిల్ మేకర్ పకోడీ ట్రై చేస్తున్నాను. అలా అయితే కలిపేసుకొని నేనైతే పకోడీకి అయితే స్టార్ట్ చేసేసాను. అదిగోండి పకోడీ వేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగానే ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగా వచ్చాయండి, మిల్ మేకర్ పకోడీ అయితే చాలా బాగా వచ్చాయి. అందులోని మనకి ఆనియన్స్, నిమ్మకాయ ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మనకే కదమ్మా పర్వాలేదు, ఆనియన్స్ అయితే మేము తినమన్నారు పిల్లలు. నిమ్మకాయలు లేవండి ఇంట్లోని, నిమ్మకాయలు అయితే అయిపోయినాయి. అందువల్ల ఏంటంటే నేను ప్లెయిన్గా అలాగే వేసేసి కరివేపాకు వేపేసి అందులో కలిపేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయండి. నేను ఇంట్లో అలాగే ఏదైనా ప్రిపేర్ చేసామంటే వంటగది అంతా ఇంకా చూడవసరం లేదండి, మాకు మొత్తం అంతా సర్వనాశనం అయిపోద్ది. ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంక అందరింట్లో అలాగే ఉంటుంది అనుకోండి. అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే వంటగది క్లీన్ చేసుకోవాలి. ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే మరి ఇంట్లో ఇలాగే ఉంటుందండి, ఎవరికైనా అంతే కదా ఆడవాళ్ళకి. ఈవెన్ మిల్ మేకర్ పకోడీ అయితే అలా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా వచ్చాయండి. పిల్లలు తిన్నారు, బాగున్నాయమ్మ చాలా బాగున్నాయి అన్నారు. అలానే నేను కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయండి. నాది వీడియోస్ అయితే మావి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు, అలాగే లైక్ కొట్టండి, అలాగే గంట సింబల్ కూడా టచ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఎండలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. మీరైతే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. పిల్లల్ని వృద్ధులని అయితే చాలా జాగ్రత్తగా చూడండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈసారి వర్షాలు కూడా ఇంకా తక్కువ అంటండి. చానాలు ఎండలు అయితే మటుకు ఉంటాయి మనకి. కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.